फोटो పెట్టుకొని నమస్కారం పార్వతి అవకాశం తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. దాంట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంట్ గెలుస్తుంది, నాగర్ కర్నూలు పార్లమెంట్ 2 కూడా గెలుచుకుంటుంది. అందరూ కూడా శుభశాంతులతో ఉండాలని, ఈ దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు అన్ని రంగాల్లో ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ దేశ ప్రజలు, ఈ దేశము అందరూ కూడా అభివృద్ధి చెందడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలం కావాలని, విజయం సాధించాలని, మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని, నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా భారతదేశ ప్రజలని, మన పాలమూరు జిల్లా ప్రజలని, తెలంగాణ ప్రజలని అందరినీ కూడా ఆ యొక్క భగవంతుడు మహాశివుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. కానీ ప్రజలైతే ఆశలతో కాంగ్రెస్ ఓటేసిండ్రు, 6 గ్యారెంటీలని నమ్మి ఏదైతే ఓట్లేసిండ్రు, ప్రజలంతా ఈరోజు నిరాశతో ఉన్నారు. ప్రజలంతా కూడా మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామా, భారతీయ జనతా పార్టీకి ఓటేసింటే అక్కడ ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలని పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి ఉండేది. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని మరి ప్రధానమంత్రిని చేయడానికి దేశ ప్రజలందరూ ఏ విధంగా సిద్ధమైందో అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ కోరుకుంటున్న తెలంగాణలో అత్యధిక స్థానాలను పార్లమెంటుకు నరేంద్ర మోదీ గారిని కమలం గెలిపించాలని ఈరోజు ప్రజలంతా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఊహించిన విధంగా ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో వాళ్ళు మోసం చేసిండ్రో ప్రజలంతా ఇవాళ చాలా అంటే పూర్తిగా ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు.